20 రూపాయల నీళ్ల బాటిల్ని 100 రూపాయలకి అమ్మాడని ఒక పేద అబ్బాయిని సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేశారు. ఢిల్లీలో ఒక పెద్ద సింగర్ కన్సర్ట్ జరిగింది. ఆ కాన్సర్ట్ కి దాదాపు 75,000 మంది వచ్చారు. టికెట్ ధరలు 5,000 నుంచి 2 లక్షల వరకు ఉన్నాయి. అక్కడే స్టేడియం బయట ఒక పేద అబ్బాయి సాధారణంగా 20 రూపాయలు ఉండే వాటర్ బాటిల్ ని 100 రూపాయలకి అమ్ముతున్నాడు. ఇది చూసిన కొంతమంది వీడియో తీసి ఇది దోపిడీ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. कितने का पानी है? 100 रुपए का पानी बिक रहा है यहाँ पे जेएलएन स्टेडियम में। रेखा गुप्ता जी देखिए 100 रुपए का पानी बेच रहे, लूट बचा रही है पानी में। देखो ఆ వీడియో చూసి కొంతమంది ఏమో 100 రూపాయలకి అమ్మడం తప్పు అని అంటున్నారు. మరికొందరు మాత్రం మీరు వేలు లక్షలు పెట్టి టికెట్ కొనగలిగినప్పుడు ఆ పేద పిల్లాడికి 100 రూపాయలు కూడా ఇవ్వలేరా అని ప్రశ్నిస్తున్నారు. నిజం చెప్పాలంటే 20 రూపాయల వాటర్ బాటిల్ 100 రూపాయలకి అమ్మడం టెక్నికలీ తప్పే కావచ్చు. కానీ అదే సమయంలో ఆ అబ్బాయి పరిస్థితి, అక్కడ డిమాండ్, క్రౌడ్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలి. ఎందుకంటే పెద్ద కంపెనీలు ప్రాఫిట్ సంపాదిస్తే బిజినెస్ అంటాం, పేదవాడు సంపాదించాలని ట్రై చేస్తే చీటింగ్ అంటాం. ఇంతకీ ఈ అబ్బాయి చేసింది తప్ప?